కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పిడుగుల వల్ల రాష్ట్రంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. గత 10 ఏళ్లలో పిడుగుపాటుకు గురై ఏటా 200 నుంచి 300 వరకు ప్రాణాలు సంభవిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఎత్తైన బహిరంగ ప్రదేశాల్లో ఉంటే పిడుగుపాటుకు గురై మృత్యువాత పడే ప్రమాదం ఉంది అంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాటు కూడా పడుతూ ఉన్నాయి. ఈ పిడుగుపాట్ల వల్ల అనేక మంది మృత్యువాత కూడా పడుతూ ఉన్నారు. అసలు పిడుగు అంటే ఏంటిది, ఏ సమయంలో పడే అవకాశం ఉంది అనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే సార్. వేసవి కాలంలో తరచుగా పిడుగుపాట్లు అనేటివి పడుతూ ఉంటాయి. అసలు పిడుగు అంటే ఏంటిది, ఈ పిడుగు ఏ రూపంలో ఉంటుంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే వేసవి అనగానే మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు ఆకాశంలో వచ్చేటువంటి మార్పులు, అట్లాగే చూసుకున్నట్లయితే భూ ఉపరితలం ఎక్కువగా వేడెక్కడం వల్ల ఈ యొక్క కుములోనింబస్ మేఘాల ద్వారా ఈ యొక్క పిడుగులు అనేవి పడుతుంటాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే అధిక వేడిమి వాతావరణం వల్ల ఈ యొక్క మేఘంలో జరిగేటువంటి ఘర్షణ వల్ల రెండు రాసులు అనేవి ఒక విధంగా రెండు ఛార్జెస్ అనేవి మేఘంలో ఉండేటువంటి ఛార్జెస్ వల్ల మనకి ఈ యొక్క పిడుగు అనేది సంభవిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది వేడిమి వాతావరణంతో నిండుకుంటుందో అప్పుడు తేమతో కూడినటువంటి గాలి అనేది భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళబడి, అలాగే చూసుకున్నట్లయితే వెళ్ళిన తర్వాత ఇది ఏదైతే తేమతో కూడినటువంటి గాలి అనేది పైకి వెళ్ళబడుతుందో అది కాస్త క్రమేపీ చల్లబడి మేఘంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో మేఘం కింద మారిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తేమతో కూడినటువంటి గాలి అనేది భూమికి సరాసరిగాను సమాంతరంగాను ఒక విధంగా భూమికి నిట్టనిటారుగాను సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుగా వ్యాపించిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘాల్లో మనకి నీటి బిందువులతో పాటు అలాగే చూసుకున్నట్లయితే కొన్ని సార్లు వడగండ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో విద్యుత్ ఏర్పడి ఈ యొక్క మేఘాల్లో ఈ విద్యుత్ వల్ల మనకి ఈ యొక్క మేఘంలో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ వల్ల ఒక విధంగా ఈ యొక్క రెండింటి యొక్క ఘర్షణ వల్ల పిడుగులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. పిడుగు ఎక్కువగా ఏ ప్రదేశాల్లో పడుతుంటాయి, ఒకవేళ పడిన తర్వాత దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిడుగు అనేది ఒక విధంగా ఎత్తైన ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపించడానికి, అలాగే వేడిమి వాతావరణంతో నిండుకున్న ప్రాంతాల్లో ఎక్కువ పడడానికి కూడా ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఘర్షణ వల్ల ఎక్కువగా మనకి ఈ యొక్క వేడిమి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఈ ఘర్షణ వాతావరణం వల్ల ఎక్కువగా ఈ యొక్క ఛార్జ్ డిశ్చార్జ్ అనేది ఈ యొక్క మేఘంలో పుట్టుకొచ్చినప్పుడు అప్పుడు ఎక్కువగా తరచుగా ఈ యొక్క పిడుగులు అనేవి పడుతూ ఉంటాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 3000 డిగ్రీల వరకు కూడా ఎండవేడిమి వాతావరణంతో పాటు ఎంత వేడిమి వాతావరణం వ్యాకోచించి ఈ యొక్క పిడుగులు ఒక విధంగా మబ్బులో ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ ఘర్షణ అనేది సంభవిస్తుందో అప్పుడు ఉరుముల శబ్దం కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. పిడుగులు ఎక్కువగా చెట్ల మీదనే పడుతుంటాయి, దీని గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా కూడా చూసుకున్నట్లయితే పిడుగు అనేది ఎత్తైన ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు చెట్లను కానీ ఒక విధంగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఏదైతే ప్రాంతం ఎత్తుగా ఉంటుందో వాటి మీద ఎక్కువ పడడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే చెట్లు పొడవుగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా చెట్ల మీదే పడడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. పిడుగులు పడే దాన్ని మనం గుర్తించలేమా? గుర్తిస్తే ఏ విధంగా మనం దాన్ని గుర్తించగలుగుతాం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం IITM పుణే వారు కూడా ఈ యొక్క పిడుగుపాటుకు సంబంధించిన ఒక యాప్ దామిని యాప్ని మనకి తీసుకురావడం జరిగింది. సో ప్రజలు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క యాప్ను ఎప్పుడైతే మన స్మార్ట్ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుంటామో ఇది మనకి తెలుగులోను మనకి నచ్చిన భాషలో మనకి ఈ యొక్క సమాచారం అనేది రూపొందించబడుతూ ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 30 నుంచి 40 నిమిషాల ముందుగానే ఈ యొక్క పిడుగుపాటుకు సంబంధించినటువంటి సమాచారం కూడా మనకి తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా డెక్కన్ పీఠభూమి అనేసి అంటుంటాము. అధిక వేడిమి వాతావరణం కూడా ఉండడం వల్ల ఈ యొక్క మే వచ్చేసరికి ఏంటంటే సుమారు వాతావరణం ఎండ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉండడం, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువ తేమ అనేది బంగాళాఖాతం నుంచి తేమతో కూడినటువంటి గాలులు అనేవి ఎప్పుడైతే ఇటు వేడైన భూమి మీదకి వస్తుంటాయో అప్పుడు ఎక్కువగా ఈ యొక్క
యొక్క పిడుగుపాటు పడడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఇటు బంగాళాఖాతం నుంచి అలాగే అరేబియా సీ నుంచి కూడా మనకి గాలులు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా పిడుగుపాట్లు అనేవి ఎక్కువ చోట్ల పడడానికి కూడా ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. పిడుగుపాటుకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పిడుగు పడుతుందో ఆ సమయాల్లో ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకున్నటువంటి వాతావరణ హెచ్చరికలను బట్టి ఎప్పుడు కూడా ఎప్పుడు చెట్ల దగ్గర మనకి నుంచోవడం అనేది చేయకూడదు. ఎత్తైన ప్రదేశాల్లో మనం ఎక్కువగా ఉండకూడదు. ఆ సమయంలో కూడా తెరిచిన ఒక విధంగా చూసుకున్నట్లయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా నిలవడం అనేది చేయకూడదు. చుట్టుపక్కల ఎత్తైన ప్రాంతాల దగ్గర కూడా నిల్చోకుండా ఎక్కువ మనం వాడేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా దూరంగా ఉండడం అనేది కూడా చేస్తుండాలి. ఇన్ కేస్ వాహనాల్లో కూర్చొని ఉంటే ఆ సమయంలో వాహనాల నుంచి బయటకు రాకుండా ఉండడమే సురక్షితమని కూడా చెప్పొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. కెమెరా పర్సన్ దాస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.